హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎప్పటి నుంచో మేము వెయిట్ చేస్తున్న డీజే మైక్ 2 అన్బాక్సింగ్ చేస్తున్నాము. మేమే కాదు, చాలామంది మన ఫాలోవర్స్ కూడా మా వాయిస్ గురించి సజెషన్స్ చెప్పారు, కామెంట్స్ పెట్టారు. సో వెతికి ఏది బెస్ట్, ఏది మా బడ్జెట్లో ఉంటుంది, మేము ఏది యూజ్ చేయగలుగుతాం, బయట రివ్యూస్ చూసి మేము ఇది ఆర్డర్ పెట్టాం. సో ఇవాళ వచ్చింది. దీని అన్బాక్సింగ్ ఏంటో ఇవాళ మన ఛానల్లో చూద్దాం. ఇవాళ మీతో పాటు మేము కూడా దీని గురించి చూసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది మీకు కూడా రివ్యూ ఇస్తాము. ఇదిగోండి, ఇదే మన డీజే మైక్ 2. దీనికి వన్ సైడ్ వాళ్ళ వెబ్సైట్ ఇచ్చారు, ఇంకొక సైడ్ ఏమో వాళ్ళ లోగో ఇచ్చారు. ఇది బాక్స్ ఒక ఫ్రంట్ ఎంట్రన్స్, వైర్లెస్ మైక్రోఫోన్ శాంపిల్, అలాగే బ్యాక్ సైడ్ డీజే మైక్ 2. దీని లోపల వచ్చే కాంపోనెంట్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, ఏమేమి వస్తాయి అని చెప్పి మొత్తం డిస్ప్లే ఇచ్చారు. బాక్స్లో ఏమేమి ఉంటాయి, ఎంతవరకు ఉంటాయి వాటి ఇది. ఇప్పుడు మనం డీజే బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఇచ్చారు ఏంటి అని. అలాగే దీంతో మనకి మెయిన్ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే దానికి వాళ్ళే ఒక పౌచ్ పంపించారనమాట. అలాగే బాక్స్లో మనకి ఇంకేమేమి వచ్చినాయి అంటే మాన్యువల్, డీజే మైక్ ఎలా యూజ్ చేయాలి, మనకేమన్నా డౌట్స్ వచ్చినా, మనకేమన్నా చిన్న డౌట్స్ వచ్చినా ఈ మాన్యువల్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మన డీజే మైక్ 2 పౌచ్. ఫస్ట్ పౌచ్ చూద్దాము, పౌచ్లో ఏమేమి ఇచ్చారు కాదు. పౌచ్లో మనకి డీజే మైక్ 2 బాక్స్. మనం ఆల్రెడీ ఫస్ట్లో చూసాం కదా, 2 విండ్ స్క్రీన్స్ ఇచ్చారు. ఇవి ఆల్రెడీ ఒక దానికి మేము కనెక్ట్ చేసాం. ఇప్పుడు సెకండ్ దానికి ఎలా కనెక్ట్ చేయాలని చూపిస్తాను. మనకి ట్రాన్స్మిటర్ పైన చిన్న హోల్ ఇచ్చారు, దీనికి ఒక కనెక్టర్ పాయింట్లా ఇచ్చారు. దీనికి ఇలా కనెక్ట్ చేసుకుని మనం యూజ్ చేసుకోవాలి మైక్ లాగా. ఇది ఎందుకు అంటే మెయిన్ మనం నార్మల్గా మాట్లాడేదానికన్నా ఇది ఉండటం వల్ల కొంచెం అదర్ నాయిసెస్ అనేది కవర్ చేసి వాయిస్ అనేది క్లియర్గా వస్తుంది. ఒకసారి మేము మళ్ళీ రివ్యూ చేసినాక మీకు ఎలా ఉందనేది చెప్తాం. చేశాను, వాయిస్ అనేది ఎలా ఉందో చూసి చెప్తాను. ఎంత లాంగ్ వెళ్తే ఎంతవరకు వినిపిస్తుందా అనేది చెక్ చేసి మీకు చెప్పండి. ఇప్పుడు నేను 30 మీటర్స్ దాకా వచ్చాను. అయినా కానీ నా వాయిస్ చాలా క్లారిటీగా వినిపిస్తుంది. ఇప్పుడు సరౌండింగ్స్ అంతా మనకి గాలి, ఓపెన్ ప్లేస్, ఈ పొలాల మధ్యలో ఉన్నా కానీ నా వాయిస్ చాలా క్లారిటీగా రికార్డ్ అవుతుంది అనమాట. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే డీజే మైక్ దీనికోసమే వాయిస్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది.